అంజలి థ్యాంక్ గారు యూ. పుష్ప అంటే తగ్గేదేలే కదా! సో, మీ పుష్ప అంటే మీకేం ట్యాగ్‌లైన్ ఇయ్యాలని? అంజలి గారు, ఏమోనండి నాకు ఇవ్వలేదు ట్యాగ్‌లైన్ ఏమి. అంజలి గారు, అంజలి గారు ఒక శ్రీతేజ్తో ఇబ్బంది పడ్డారా, శివయ్యతో ఇబ్బంది పడ్డారా? చాలా ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. అవును. ఇబ్బంది పడ్డారా అని అడుగుతున్నారా? ఇబ్బంది పుష్పకు ఉండదు, నాకు ఉంటది. అదే నేను అంటాను కూడా. అంజలికి ఇప్పుడు ఉంటది. పుష్పతో కాదు నేను మాట్లాడుతున్నా, అంజలి గారితో మాట్లాడుతున్నా. అంజలి అంటే అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి. ఇప్పుడు నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను రవీంద్ర విజయ్తో చేసిన, మనోజ్ శ్రీతేజ్తో చేసిన, అంజలికి ఎప్పుడు ఎందుకంటే ఒక 100 మంది జనం మధ్యలో ఒక కనీసం 20 మంది సెట్లో ఉంటారు అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు. అది ఖచ్చితంగా ఏ యాక్టర్ కన్నా, ఫీమేల్ యాక్టర్ కన్నా, మేల్ యాక్టర్ కన్నా ఇబ్బంది. ఈవెన్ రవీంద్ర విజయ్ గారికి కూడా ఇబ్బందిగానే ఉండింది. కానీ ఏంటంటే రవీంద్ర గారు ఇబ్బంది పడ్డారా మీరు? ఇబ్బంది ఉందా సార్? ఇలాంటి సీన్స్ చేయడం అందరికీ చాలా ఇబ్బంది. అది చూడటానికి ఇట్ మైట్ బి టిటిలేటింగ్, బట్ ఇట్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్ సెన్సిటివ్లీ. అండ్ ఇప్పుడు కన్సెంట్ అని ఒకటి ఉంటుంది. అండ్ ఆ సీన్, ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తారా? మీరు ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు నేను ఇలా చేస్తా, మీరు ఇలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ మాట్లాడుకుని. సో ఇట్ ఈస్ నాట్ వెరీ ఎంజాయబుల్. మీ క్యారెక్టర్లో గురించి అడుగుతాండి. సెకండ్ ఎపిసోడ్లో మీరు ఒక మాట చెప్తారు, అందరి పక్కలో పడుకుంటాం కంటే ఒక పక్కన పడుకుంటే సేఫ్, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, శివయ్య నేను ఇచ్చుకున్నాను అని చెప్తారు. అటువంటిది థర్డ్ ఎపిసోడ్లో నాకు తెలిసి దర్శిని తీసుకొచ్చి శివయ్య దగ్గరికి వెళ్తారు. ఆ క్యారెక్టర్కి ఎంతవరకు న్యాయం చేసినట్టు అవుతుంది? పుష్ప క్యారెక్టర్ పుష్పకి ఇష్టపడి చేయట్లేదు ఇది. అదే తను ఫస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన, సెకండ్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన, లాస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన, పుష్ప ఇష్టపడి చేయట్లేదు. పుష్పతో ఒక డైలాగ్ నేనే చెప్పుంటాను, 10 మంది పక్కలో నలగడం కంటే ఒక్కడి కింద బతకడం బెటర్ అని నేను ఇక్కడికి వచ్చాను తప్ప అది నాకు ఇష్టమైన జాబ్ కాదు అనేది నేను అక్కడ మెన్షన్ చేశాను. తినకు మనసుకి ఇష్టపడింది దర్శితోటి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనేది. సో బట్ స్టిల్ అక్కడ కూడా తను చెప్తుంది నాకు ఇప్పుడు కూడా భయంగానే ఉంది అని. షీఈస్ నాట్ కంప్లీట్లీ ఓకే విత్ ఇట్. కానీ దర్శి తీసుకెళ్ళి నుంచోబెట్టినప్పుడు తనకు వేరే దారి లేదు, తనకు అది ఆ లైఫే కావాలి. షీ నెవర్ సెడ్ నాకు ఆ లైఫ్ నచ్చింది, ఇది నాకు ఓకే, ఇది బాగానే ఉంది. అసలు ఇది మేము చూపించనే లేదు. అవును, చూపించలేదు. కానీ మీకు ఒక ఊరి చివర ఒక షెల్టర్ ఇచ్చి మీరు బతకడానికి ప్లేస్ ఇచ్చినప్పుడు అటువంటి శివకి అన్యాయం చేయటం, నేను క్యారెక్టర్ గురించే చెప్తున్నాను, అది కరెక్టా? టెన్షన్ పడకు నాగేశ్వరరావు, వదిలే. ఇక్కడ అన్యాయం ఎవరికీ జరగలేదు. ఇప్పుడు ఆయన ఇల్లు నీడ అన్ని ఇచ్చారు కాబట్టి ఆయనతోటి కొన్ని రోజులు ఉంది. కానీ అదే మీరు చెప్పిన దానికి ఓపెన్ గా ఆన్సర్ చెప్తున్నాను. కానీ తన మనసుకి కావాల్సిందని ఒకటి ఉంది కదా. ఇప్పుడు ముసలి అయ్యే వరకు శివయ్య తోటి ఉండలేదు కదా, జస్ట్ బికాజ్ ఊరు బయట ఒక ఇల్లు ఇచ్చారని. సో నాకు ఊరు బయట ఇల్లు అవసరం లేదు, ఒక చిన్న గుడిసెలో ఉన్నా పర్వాలేదు, నీ పక్కనే ఉండాలని డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో దట్స్ వాట్ షీ వాంట్. అంజలి గారు ఫస్ట్ ఓకేనా నాగేశ్వరరావు, శివకి అన్యాయం జరగలేదు. అంజలి గారు ఫస్ట్ మీరు బస్సు దిగ్గానే అబ్బా అనిపించింది మేడం. కానీ దాని తర్వాత ఎక్కడా కూడా అలాంటి ఫీల్ క్రియేట్ చేయకుండా ఒక మంచి పుష్ప క్యారెక్టర్లోకి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అవసరం లేకుండా కూడా వల్గారిటీ ఉన్న ఈ టైంలో దీన్ని ఫస్ట్లోనే మీరు అనుకున్నారా, లేకపోతే డైరెక్టర్ డిజైన్ చేసిన దానిలోనే ఇది ఉందా? అంటే ఎక్కడ అంటే చిన్న లైన్ ఉంటుంది గ్లామర్కి వల్గారిటీకి, యు ఆర్ వెరీ గ్లామరస్. అందుకని నేను చెప్తున్నాను, అందుకని చాలా చక్కగా చేశారు. ఎక్కడ కూడా వేరే అభిప్రాయం కూడా రాలేదు. ఒక ఊర్లో జర్నీ ఫీల్ అయ్యాం తప్ప ఎవరు నటిస్తున్న ఫీల్ కూడా రాలేదు. ఆ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు మీరు? థ్యాంక్ యూ. అంటే మేము ఫస్ట్ నుంచి డే 1 నా దగ్గరికి ఇలా ఒక ప్రాస్టిట్యూట్ రోల్ అని నేను ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్న హెసిటేషన్ ఏ యాక్టర్ కైనా ఉంటుంది, ఇది ఎలా తీయబోతున్నారు అని దాని మీద. బికాస్ దాని మీద మన డిమాండ్ ఉండదు. వన్స్ మనం క్యారెక్టర్ ఓకే చేసిన తర్వాత మనం యాక్ట్ చేసే విధానంలో తప్ప అది ఎలా డిజైన్ చేస్తున్నారు అనేది మన చేతిలో ఉండదు. బట్ ఈ పుష్ప క్యారెక్టర్ ఇలాగే ఉండాలని మేము డే 1 డిసైడ్ అయింది. ఆ క్యారెక్టర్ ఆర్కే అదే. ఆ అమ్మాయి వచ్చి ఊర్లో దిగిన వెంటనే మీరు అన్నట్టు అబ్బా ఎంత బాగుందా అమ్మాయి అని అనుకోవాలి. కానీ త్రూ అవుట్ అమ్మాయికి ఆర్క్ మారుతున్నప్పుడు అదే అమ్మాయి ఇంకొకరిని చంపేసినా కూడా మీరు పర్సనల్గా ఆయన చంపేసినా తప్పలేదని ఫీల్ అయ్యే ప్లేస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాం. అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా క్లాస్గా ఉండాలి, దో షీ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్.